దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప వల్ల 11 నెలలు ఆయన యొక్క కృపలో మనల్ని కాపాడారు. ఈ నవంబర్ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. 10 నెలలు ఆయన కృప మనకు తోడుగా ఉంది. 11వ నెల అయిన నవంబర్ నెలలో ఈ మొదటి రోజున ఈ నెలంతా మనకు అవసరమైన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించబడినగా ఈ మొదటి తారీఖు మొదలుకొని చివరి తారీఖు వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండి, ఆయన కృప మన మీద ఉండి, ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ఆశీర్వాదాలతోనూ మనం వర్ధిల్లాలని, దేవుని కృప మీకు తోడుగా ఉండాలని దైవ సేవకునిగా నేను ఆశీర్వదిస్తున్నా. నిశ్చయముగా ఈ నవంబర్ నెల మీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి ఆటంకం యేసు నామంలో కొట్టివేయబడునుగాక. ఆమె ఈ నెలంతా సంతోషంగా ఉండండి. ఈ నెలంతా ఆశీర్వాదకరంగా ఉండండి. ఈరోజు దేవుని వాక్యము కొరకు పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునగాక. ఆమె అడుగు వాటికంటే ఊహించుట వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఆమె చాలామంది ప్రార్థన చేస్తారు కానీ డౌట్గా చేస్తారండి. పెద్ద పెద్దవి అడగాలన్నా భయపడుతూ ఉంటారు. అంటే మరి ఏమనుకుంటారో, ఇంత పెద్ద కార్యం దేవుడు చేస్తాడా అనుకుంటారో, లేకపోతే ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయశక్తి గలవాడు. అంటే అసలు నువ్వు ఊహకందని కార్యాలు చేయ సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. అంటే నువ్వు ఎంత ఊహించుకోగలవో అంతకన్నా ఎక్కువ చేస్తాడు ఆయన. ఎంత అడగగలవో అంతకన్నా ఎక్కువ చేస్తాడు ఆయన. ఆయన శక్తిలో లోపం లేదు, ఆయన శక్తిలో బలహీనత లేదు. మనం అడిగే దానికంటే ఎక్కువ ఇవ్వగలిగిన దేవుడు. అందుకే మనం పెద్ద కార్యాలని దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలని, గొప్ప కార్యాలని దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలని, మంచి కార్యాలని దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేముంది? అందులో మన విశ్వాసాన్ని కనపరుచుకుంటే, నా దేవుడు చేయగలడని విశ్వాసంతో నువ్వు అడిగితే, అది మంచి కార్యమైతే, ఘనమైన కార్యమైతే దేవుడు ఇంకా సంతోషపడతాడండి. ఘనమైన కార్యాలు చేయటంలో ఆయన ఘనుడైన. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం లోబడే వారముగా, దేవుని యొక్క వాక్యంకు విధేయత చూపించే వారంగా మనం ఏం చేయాలంటే గొప్ప కార్యాలని ప్రభు దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. గొప్ప కార్యాలు, శక్తి గల కార్యాలు, సామర్థ్యం గల కార్యాలు. ఏమీ భయపడక్కర్లేదండి. లేకపోతే ఇన్ని కార్యాలు అడిగేయచ్చా, నాకు స్వార్థం అనుకుంటారేమో. ఏమీ కాదు. ప్రభువుని అడగడంలో మనకు స్వేచ్ఛ ఉంది. తండ్రిని మనం అడగమా? తండ్రి దగ్గర అడగడానికి మనం ఏమన్నా భయపడతామా? తండ్రి దగ్గర ఎంత స్వాతంత్రంగా అడుగుతాం, అంత స్వాతంత్రంగా అడుగుతాం. కాబట్టి దేవుడు అత్యధికంగా దయచేయగల దేవుడు, అత్యధికంగా ఇవ్వగల దేవుడు, అత్యధికముగా ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఈ దేవునిలో ఉన్నటువంటి శక్తి, ఈ దేవునిలో ఉన్నటువంటి సామర్థ్యం మనం గ్రహించగలగాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, అడుగు వాటికంటే ఎక్కువేస్తాడు, ఊహించు వాటికంటే నీకు ఎక్కువేస్తాడు. సో దేవుని దగ్గర గొప్ప కార్యాలు ఎక్స్పెక్ట్ చేయండి, మహిమగల కార్యాలు ఎక్స్పెక్ట్ చేయండి. ఈ నవంబర్ నెలలో దేవుడు ఎన్నో కార్యాలు మీ జీవితంలో చేయనుగాక. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కార్యాలు చేయను, ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలు చెయ్యనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె ఎంతమంది జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశారని. అబ్రహాం ఒక్క బిడ్డని అయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని చేస్తానని. ఆమె దేవుడు ఏమీ కొదువ చేయడండి. సర్వ సమృద్ధిలో ఈ నెలంతా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఈ నెలంతా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు అడిగేదానికన్నా ఎక్కువ ఇస్తారు. ప్రభువుని అడగండి, పొందుకోండి. ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, యేసయ్య నామములో ఈ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరి జీవితంలో వారు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేయండి. నిశ్చయముగా దీవించండి, నిశ్చయముగా ఆశీర్వదించండి. నీ కనుదృష్టి వారి మీద ఉంచి అభివృద్ధి చేసి నవంబర్ నెలంతా దీవించమని
యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం తోడై కాపాడును గాక. ఆమేన్.